సో ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది జుంజువా గడ్డి. ఆల్మోస్ట్ ఇది తేజ నిలబడరా, ఎంత హైట్ ఉందా తప్పకుండా నిలబడు. ఆల్మోస్ట్ 3 అడుగుల హైట్ వచ్చింది. ఇది ఒక తొలి క్యాప్ అయిపోయింది. ఒక్కోదానికి ఆల్మోస్ట్ దుగ్గు చూస్తే 20 పిలకల వరకు వేసుకుంది ఒక్కోదానికి. ఇది అంతా కలిపి ఒకటే దుగ్గు చేసింది. లెక్కేసుకుంటే ఇది దుగ్గు ఒక్కోదానికి దగ్గరగా 20 పిలకల వరకు చేసింది. మేము బెస్ట్ చెక్కొచ్చింది ఒక్కోదానికి 2 మాత్రమే. ఆల్రెడీ కోసింది మా అమ్మ, మీరు చూడొచ్చు. ఒకదానికి ఇది జస్ట్ తొలిగా అయిపోయిన 20 రోజులకి ఇంత వచ్చిందనమాట హైట్. ఆల్మోస్ట్ 4.5 అడుగుల వరకు హైట్ వచ్చింది ఇది. ఇప్పుడు ఇది బాగా ఈ గడ్డి అంటే బావులకి బాగా ఇష్టం, నేటివ్ గ్రాస్ కాబట్టి అందుకని ఇది ఒకసారి ట్రై చేసాం. జుంజువా ఈ గడ్డి పేరు. సో దాంతోపాటు కొంచెం బడుకురా జరగొట్టింది అది ఆవుకు పెడదాం. ఇక్కడ కొంచెం సూపర్ నేపేరు ఉంది, అలాగే హిరామణి కూడా ఉంది నేటివ్ది. సో మెల్లమెల్లగా హిరామణి కూడా డెవలప్ చేసుకుంటాం. సో ఈ గడ్డిలోనే మనం కొన్ని షేడ్ నీటిలో పెరిగేటువంటి చెట్లు కూడా వేసుకున్నాం, కొంచెం బాగా పెరుగుతాయని. సో అది ఎక్కడుంది చూపిస్తానండి. ఓకే, ఇవన్నీ మీరు చూసేది కూడా ఇది హిరామణి. ఈ పక్క మీరు చూసేదంతా కూడా హిరామణి అనమాట, సూపర్ నీ పేరు కాదు. అలాగే ఇది మీరు గమనిస్తే ఈ గడ్డిలోనే మనం ఏంటిది ఇది స్టార్ యాపిల్ అంటారు, తెలుగులో స్వర్ణకమలం అంటారు. ఈ ఆకులు కొంచెం గోల్డెన్ రంగులో ఉంటాయి. ఈ చెట్టుకి షేడ్ కావాలి. సో ఆ ఉద్దేశంతో మనం ఈ గడ్డిలో వేసుకున్నాం. ఇక్కడ చెట్టు లోపల కూడా ఇంకో చెట్టు ఉంది. ఇక్కడ ఈ గడ్డిలో అనేది వేసుకోవడం జరిగింది. ఇది కొంచెం బాగా గ్రీన్గా ఉంది, లేదంటే దీనికి షేడ్ నెట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఈ వేప చెట్టు ఎక్కువచ్చేలోపు వీడి కొంచెం షేడ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నాటుకున్నాం. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ యాప్ చెట్టు కింద కూడా ఇంకోటి నాటాం. మొత్తం 3, మధ్యలో కూడా ఇంకోటి నాటుతాం ఏదైనా పెద్ద చెట్టు కింద కదా. సో ఇది దేశీ గడ్డి, ఇది సూపర్ నేపర్ అనుకున్నారు, కాదు ఇది హిరామణి దేశీ గడ్డి అనమాట. మీరు గమనించవచ్చు, హిరామణి దేశీ గడ్డి రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి. గుర్తుపట్టడం కొంచెం నాకైతే కష్టం.